వెయిట్ నేచురల్ స్టార్ నాని బర్త్డే సందర్భంగా బ్లడీ రోమియో యానిమేటెడ్ ఇంట్రో వీడియో వదిలారు. ఆ ఇంట్రో వీడియో చూసిన తర్వాత నాకైతే ప్రతి సుజిత్ ఇంట్రో వీడియోలో ఉన్న క్వర్కినెస్ ఈ వీడియోలో కనిపించింది. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇందులో నీకంత పెద్దగా అర్థమైపోయిందంటే ఈ వీడియో కాదు, మనకి ఓజీ టైంలో నాని సుజిత్ కాంబినేషన్లో ఇంకొక వీడియో వదిలారు. సేమ్ నాని బర్త్డేకే ఇంకొక వీడియో వదిలారు. ఆ వీడియోలో ఒక ట్యాగ్ ఉంటుంది, ద మోస్ట్ వైలెంట్ మ్యాన్ బికమ్ నాన్ వైలెంట్ అన్నట్టు ఒక లైన్ ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే మనోడు ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్, సడన్గా ఒక సిచ్యువేషన్ వల్ల మనోడు సైలెంట్ అయిపోయాడు, ఒక చెఫ్ లాగా మారిపోతాడు. లాస్ట్కి ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల మళ్ళీ తను గన్ పట్టుకోవాల్సి వస్తుంది అని అర్థమవుతుంది. వెయిట్ మోస్ట్ వైలెంట్ మ్యాన్ సడన్గా నాన్ వైలెంట్ అయిపోయి చెఫ్గా మారాడు, అనుకోని సిచ్యువేషన్ వల్ల గన్ పట్టుకోవాల్సి వచ్చింది. లియో కాన్సెప్ట్ అమ్మని అమ్మ సుజిత్ స్టైల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఏమన్నా తీస్తాడా? సాహో, ఓజీ సినిమాలు చూసిన తర్వాత సుజిత్ మీద అయితే ఒక గట్టి నమ్మకం అయితే వచ్చింది, గ్యాంగ్స్టర్ సినిమాలో మనోడు అల్లాడిస్తాడు అని చెప్పి. కానీ కాన్సెప్ట్ లియోలాగే ఉండడం వల్ల లియోలాగే తీస్తాడా లేదా ఏమన్నా కొత్తగా తీస్తాడా అనిపించింది. ఇంట్రో వీడియోలో కూడా కొంచెం లోకేష్ కనకరాజ్ ఫ్లేవర్ అయితే లైట్గా కనిపించింది. చూద్దాం. ఇప్పుడు దాకా వచ్చింది అయితే యానిమేటెడ్ కంటెంటే, రియల్ కంటెంట్ ఇప్పుడు దాకా మనకి బ్లడీ రోమియో నుంచి బయటికి రాలేదు. వీటి మధ్యలో ఒక లవ్ యాంగిల్ కూడా పెడతారు కదా బ్లడీ రోమియో అంటే. బ్లడీ రోమియో ఇంట్రో వీడియో చూసిన తర్వాత మీకు కూడా నాకులాగే లియో సినిమా గుర్తొచ్చిందా? ఒకవేళ గుర్తొచ్చుంటే లియో లాగే ఉంటుందా లేదా కొత్తగా ఏమన్నా తీస్తాడా? మీ ఒపీనియన్ ఏంటి? నా కామెంట్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బై PM ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్. Thank you.